హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక 10 ఏళ్ల మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ పాప పేరు సహస్ర. వాళ్ళ తల్లిదండ్రులు గత 3 సంవత్సరాల నుండి ఈ ప్రదేశంలోనే నివసిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి 2 పిల్లలు, ఒక బాబు అండ్ పాప సహస్ర అనమాట. వీళ్ళిద్దరూ వచ్చేసరికి ప్రైవేట్ ఉద్యోగస్తులు. తల్లి వచ్చేసరికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండ్ తండ్రి వచ్చేసరికి బైక్ మెకానిక్ అనమాట. సో ఆ రోజు ఈ సంఘటన జరిగిన రోజు పాప ఒక్కతే ఇంట్లో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా వర్క్ పరంగా బయటకు వెళ్ళిపోయారు. అండ్ తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట. ఈ పాప ఒక్కతే ఆ రోజు, ఎందుకంటే వాళ్ళకి స్పోర్ట్స్ డే కారణంగా తనకి హాలిడే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తన ఒక్కతే ఇంట్లో ఉండే టైంలో ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. సో అరౌండ్ 10 to 11 ఈ టైంలో తన తండ్రి, ఎవరైతే తండ్రి ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళి ఆ బాబు కోసం బాక్స్ తీసుకురావడానికి అయితే ఇంటికి వెళ్ళారనమాట. ఆ టైంలో రక్తపు మడుగులో ఆ పాప బెడ్ మీద పడి ఉండడం చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. 100 డయల్ చేసి పోలీసులకి అయితే సమాచారం అందించారు. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కరెక్ట్ నిందితులు అయితే ఇప్పటి వరకు కూడా తెలియలేదు. ఇద్దరినైతే నిందితులుగా పక్కన పెట్టున్నారు. వాళ్ళని విచారిస్తూ ఉన్నారు ఎవరు చేశారు అన్నది. ఇక్కడ దగ్గరలో అయితే సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఎక్కడా లేవు. మరి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ పోలీసులు దర్యాప్తులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ సహస్ర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటూ ఉన్నారు. సో ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రిక్ట్ అంట. ఇక్కడ చూస్తూ ఉంటే బోర్డు కూడా పెట్టారు బయట గేట్ దగ్గర, ఆన్లైన్ డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అని చెప్పేసి. కూడా అంత స్ట్రిక్ట్ ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి ప్లేస్లో కూడా ఇలాంటి హత్య జరిగిందంటే పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. గత 2 రోజుల నుండి వాళ్ళు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అనుమానితులు ఇద్దరిని అయితే వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. మరి అసలైన నిందితుడు ఎవరు అన్నది మనకైతే తెలీదు. ఇదే పైన పెంట్ హౌస్లో, ఇదే ఇంట్లో పైన పెంట్ హౌస్ ఉందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ పెంట్ హౌస్లో ఉంటూ ఉంది. సో వాళ్ళ తండ్రి బాక్స్ ఇవ్వడానికని వచ్చేసరికి పాప రక్తపు మడుగులో పడుంది బెడ్ మీద. మొత్తంగా 20 ఘాట్లు పడినట్టుగా తెలుస్తోంది. మెడ మీద అండ్ కడుపులో గుచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సీసీటీవీ ఫుటేజ్లో అయితే మనకి క్లియర్గా ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఇక్కడ ఇంట్లో కూడా మనకి సీసీటీవీ కూడా వీళ్ళు పెట్టినట్టు తెలుస్తోంది. సో దగ్గరలో కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు అయితే చూస్తూ ఉన్నారు పోలీసులు. సో సహస్రకి న్యాయం జరగాలంటే ఆ నిందితుడు ఎవరో మనకి తెలియాలి, ఆయనకి కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాదిస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో అన్నది.